నోటి వెంట కోపంతో కూడిన వాక్కు వస్తుంది. వస్తే కోపితుండైన విప్రుండు ఘోర శస్త్రమగు మహావిషమగు అగ్నియగు అతండ అర్చితుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి. బ్రాహ్మణుడు పరమధార్మికుడైనటువంటి వాడు శాస్త్రాన్ని చదువుకుని ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న వాడికి కోపం వస్తే ఆయనే శస్త్రమైపోతాడు. శస్త్రము అంటే అస్త్రము వేరు, శస్త్రము వేరు. శస్త్రాన్ని మీరు మీ బలంతో గుచ్చవలసి ఉంటుంది. ఓ కత్తి ఉందనుకోండి, అది పెట్టి నరుకుతారు ఆ శత్రువుని. ఓ గొడ్డలుంది, అది పెట్టి ప్రహారం చేస్తారు. బ్రహ్మాస్త్రం ఉందనుకోండి, దాన్ని ఒక గడ్డి పరక మీద కూడా అభిమంత్రించి విడిచిపెట్టేస్తారు. అది మంత్రశక్తి, బ్రహ్మాస్త్రము మొదలైనవి. కాబట్టి బ్రాహ్మణుడు శస్త్రమగు, ఆయనే కత్తి అవుతాడు, గొడ్డలవుతాడు, బల్యం అవుతాడు, చంపేస్తాడు. కాబట్టి కోపం వచ్చిన బ్రాహ్మణుడు శస్త్రమగు మహావిషమగు, ఆయనే లోపలికి వెళ్ళి బ్రాహ్మణుణ్ణి తినేసిన పాపం కట్టి కుడిపి విషమైపోయి చంపేస్తాడు. కాబట్టి తినకు. అగ్నియగు, అతడు అగ్నిహోత్రమై కాల్చేస్తాడు. అతండ అర్చితుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడగు, అంతటి ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి కానీ అర్చన చేస్తే, గౌరవిస్తే సంతోషిస్తాడు. ఆ సంతోషం ఏం చేస్తుందంటే నీ కోరికని తీర్చేస్తుంది, నీకు ఈశ్వరానుగ్రహాన్ని తీసుకొచ్చేస్తుంది. అందుకే శాస్త్రంలో చాలా గొప్ప విషయం ఒకటి ఉందండి. చాలా గొప్ప అదృష్టం వరించింది అని గుర్తు ఏమిటంటే, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి ఒక భాగవతోత్తముడు ఏదో ఒక అవసరానికి మిమ్మల్ని యాచిస్తాడు. ఏదో ఒక అవసరం పడుతుంది ఆయనకి. ఆ అవసరానికి మీ దగ్గరికి రావడం, మీ ఇంట్లో నించోవడం, కూర్చోవడం, గుక్కె నీళ్లు తాగడం ఏదో చేస్తాడు. ఆయనకి చేసిన సేవ మీరు కొన్ని కోట్ల యజ్ఞములు చేసిన ఫలితం కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే పూర్వం ఏం చేసేవారంటే, ప్రయత్నపూర్వకంగా ఇంట్లోకి వచ్చినా రాకపోయినా అరుగులు కట్టి విడిచిపెట్టేశారనుకోండి వీధిలో, ఆయన అలా వెళ్ళిపోతూ ఏ దేవాలయానికో వెళుతూ ఉంటాడు. కొద్దిగా బడలికలా అనిపిస్తుంది. ఆ పైన ఉత్తరీయం తీసుకుని అరుగు దులుపుకుని కాసేపు కూర్చుంటాడు. కూర్చున్నవాడు ఏం చేస్తాడు? ఉత్తినే కూర్చోడు. ఆయన అరుగు మీద కూర్చుని కాసేపు తను చదువుకున్న కాశీఖండంలోంచో, మహాభారతంలోంచో, రామాయణంలోంచో ఏదో జ్ఞాపకం తెచ్చుకుని కాసేపు స్మరణ చేస్తాడు. అటువంటి పరమధార్మికుడైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో అతనితో ఈశ్వరుడు నడుస్తూ ఉంటాడు. ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన కూర్చుంటాడు. అమ్మయ్యా, మహానుభావులు ఎవరు కట్టారో కానీ అరుగు కాస్త ఉపశాంతి కలిగిందని ఓసారి